తెలంగాణ సోషల్ 1వ పాఠం పటాల అధ్యయనం విశ్లేషణ. అతి పురాతన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని సుమేరియన్లు మట్టి పలకల మీద తయారు చేశారు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు తయారు చేశారు. బాబిలోనియన్లు మొదట ప్రపంచం గుండ్రటి పళ్ళెం మాదిరిగా ఉందని ఊహించుకున్నారు. బాబిలోనియన్లు బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్, మిలిటస్కు చెందిన హెకేటియస్, హెరోడోటస్లు వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. మిలిటస్ ప్రాంతం ప్రస్తుతం టర్కీలో ఉంది. హెకేటియస్, హెరోడోటస్ల పటంలో గ్రీసు మధ్యలో ఉంది. వీరు ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అనే 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తున్నది. పటాలు తయారు చేయడం పట్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపారు. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశంలో వరకు వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనిని మెరిడియన్ లేదా రేఖాంశం అంటారు. అక్షాంశ రేఖాంశాలను సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞులలో తాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేశాడు. పటాలు తయారు చేయడానికి అరబ్ పండితులు, నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించారు. పటాలు తయారు చేసిన ప్రముఖులలో ఆల్-ఇద్రిసి ఒక్కరు. ఆల్-ఇద్రిసి తన రాజు కోసం 1154 సంవత్సరంలో ఒక ప్రపంచ పటమును తయారు చేశాడు. ఈ పటం వివరాలను అరబిక్ భాషలో ఉన్నాయి. ఆల్-ఇద్రిసి గీసిన ప్రపంచ పటం యురేసియా ఖండాన్ని పూర్తిగా చూపించింది. ఆల్-ఇద్రిసి గీసిన ప్రపంచ పటం ఆఫ్రికాలోని ఉత్తర భాగాన్ని చూపించింది. ఆల్-ఇద్రిసి గీసిన ప్రపంచ పటం ఆఫ్రికాలోని దక్షిణ భాగం, ఆగ్నేయాసియా భాగాల వివరాలను చూపించలేదు. బైబిల్ ప్రకారం ప్రపంచం నమూనా సముద్రాల్లో ఆవరించి ఆసియా, యూరప్, ఆఫ్రికాలో అనే 3 ఖండాలుగా విభజించి ఉంది. బైబిల్ ప్రకారం ప్రపంచం నమూనాలో ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని భావించి దానిని పైన చూపారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింది భాగంలో ఉన్నాయి. 1480 సంవత్సరంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుక్కున్నారు. 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణకు టాలమీ జీవం పోశాడు. కొలంబస్
పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడిగామా భారతదేశం చేరుకున్నాడు. 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. డచ్ దేశాల కార్టోగ్రఫీ పటాల తయారీదారుల పితామహుడైన మెర్కేటర్ క్రీస్తు శకం 1512-94 మధ్యకాలంలో మౌలిక కృషి చేశాడు. పటాలను గెరార్డస్ మెర్కేటర్ చిత్రించిన విధానం అతడి పేరు మీదుగా మెర్కేటర్ ప్రక్షేపణమని ఖ్యాతిగాంచింది. ఖండాల పరిమాణంలో దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాలు ఆకారం దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు. ఈ విధానాన్ని మెర్కేటర్ ప్రక్షేపణం అంటారు. ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఈ విధానాన్ని వాడుతున్నారు. మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు మెర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగా రూపొందించబడ్డాయి. కార్టోగ్రఫీ అనగా పటాల గురించి తెలిపే శాస్త్రం. దేశమంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారత సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. మొదటి జేమ్స్ రెన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను జేమ్స్ రెన్నెల్ తయారు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను 1802 సంవత్సరంలో విలియం లాంప్టన్ ఆరంభించాడు. ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశాడు. ఈ సర్వేక్షణ ఆధారంగానే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతమని నిరూపితమైంది. జార్జ్ ఎవరెస్ట్ పేరును ఈ పర్వతానికి పేరు పెట్టాడు. అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే చేయడం సముద్ర తీరమైన చెన్నైలో మొదలైంది. నేటి కాలంలో దేశ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడానికి పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఒక పటం ఒక విషయం లేదా అంశం పైన కేంద్రీకరిస్తుంది. ఇటువంటి పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు. మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటి వాటిని తెలియజేయు పటాలు రాజకీయ పటాలు. నదులు, పీఠభూములు వంటివి చూపించేవి భౌతిక పటాలు. భూమిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే పటాలు భూ వినియోగ పటాలు. జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా చూపించడాన్ని జనసాంద్రత పటాలు అంటారు. వివిధ సామాజిక ఆర్థిక అంశాలను చూపించడానికి పటంలో చుక్కలు, గీతలు, సంకేతాలు వంటివి ఉపయోగించవచ్చు. గణాంక వివరాలను చూపించడానికి చుక్కా పద్ధతి, వృత్తాలు, రేఖాపటం, చార్ట్లను ఉపయోగించవచ్చు. భారతదేశ సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని కాంటూర్ రేఖలు అంటారు.
ఈ రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్థం. కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. కాంటూర్ రేఖలు సమదూరంలో ఉంటే వాలు ఒకే రకంగా ఉందని అర్థం. విమానాలు, హెలికాప్టర్లు వేడి గాలి బుడగలను ఉపయోగించి ఈ ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడమే ఉపరితల ఛాయాచిత్రీకరణ. ఉపరితల ఛాయాచిత్రాలు పటాలు కావు. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయాచిత్రాలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు. ఉపరితల ఛాయాచిత్రాలను పటాల తయారీ, ప్రణాళికల రూపకల్పన, వాతావరణ పరిశోధన, అటవీ సంరక్షణ, యుద్ధతంత్రములలో ఉపయోగిస్తాము.